పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనాన్ని మనందరం కలిసి స్పష్టంగా విగ్రహంగా చదువుకుందాం. ఆదికాండము 20 అధ్యాయము. కాబట్టి ఆ మనుషుని భార్యను తెలియదు నీకు అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. మీరు ఆయనను అతనికి అప్పగించని ఎడల నీవు నీ వారందరూ నిశ్చయము సత్యాలను తెలుసుకోమని స్వప్నమందు అతనితో చెప్పాను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో నేను స్తుతించి గౌరవపరుస్తున్నాం. ఈ విధమైన మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధిలో పాటలు పాడే ప్రవేశించినందుకు చెల్లించుకుంటున్నాం. తిరిగి నీ వాక్యాన్ని చదువుకుంటే దేవా, శ్రేష్టమైన నీ సన్నిధి మేము అనుభవించినట్లు, ప్రార్థించేటువంటి ఆత్మను మేము పొందుకునేటట్టు మాతో మాట్లాడి ఈ రాత్రికాల సమయంలో మేము చక్కగా ప్రార్థించి నేను గణపరచడానికి సహాయం దయచేయమని, మా అందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. మనకి ఈ సందర్భం తెలిసినటువంటిదే. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మాటను, అతను నీ కొరకు ప్రార్థన చేయును. అబ్రహాము ప్రార్థన చేసేటటువంటి వాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఎక్కడికి వాళ్ళ ఎరగకనే దేవుని మాట విని అతను సొంత వారిని, సొంత ఊరిని, ఆ సొంత స్థలాన్ని అంతా వదులుకొని, బంధువర్గాన్ని అంతా వదులుకొని దేవుడు చూపించేటటువంటి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళగలిగినాడు. అంటే తనకు ఎంత మాత్రం కూడా ఆ తెలియనటువంటి ప్రాంతాలు, ప్రదేశాలు. అయితే మరి మనం గమనించినట్లయితే దేవుని మాట మీద నమ్మకంతో అబ్రహాము ఆ విధంగా వెళ్ళినాడు కదా. బొమ్మలను పూజ చేసేటటువంటి వారు, వారి పితరులు, మరి అలాంటి వారి నుంచి తప్పించుకొని నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు యెహోవా దేవుని గుర్తించిన వాడే యెహోవా దేవుని మాట తాను ఆలకించి తాను అక్కడి నుంచి బయలుదేరి వచ్చినాడు. వచ్చిన తర్వాత అతను ఎంతో క్షేమం, నెమ్మది, తృప్తి కలిగి ఉండాలి కదా. అయితే అక్కడ అతనికి ఎదురైనటువంటి ఒక పరిస్థితి ఏంటంటే ఆదికాండము 20వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. గెరారు రాజు అబీమెలెకు శారాను చూసి తన ఇంట చేర్చుకోలేదని రాయబడింది. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు కదా. ఎంత ఆస్తి పోయినా పర్వాలేదు, ఎంత నష్టమైనా పర్వాలేదు, సొంత భార్యను ఆ దేశంలో ఉండే రాజు తీసుకుని పోయినారంటే అబ్రహాముకి ఎంత బాధ కలిగిందని ఆలోచించండి. అసలు ఇది జీర్ణించుకోలేనటువంటి విషయం. అయితే అబ్రహాము ఎంత మాత్రం కూడా సమయకుండా గమనకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించినాడు. ఒక భక్తుడు చెప్పినాడు, ఆమెను అబీమెలెకు రాజు తన నగరిలో 4 సంవత్సరాలు ఉంచుకున్నారు. ఈ 4 సంవత్సరాల్లో అక్కడ ఏం జరిగింది అని అంటే అబ్రహాము యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి అబ్రహాము యొక్క ప్రార్థన అంగీకరించినటువంటి దేవుడు అబీమెలెకు ఇంటిలో గర్భాన్ని మూసేసినాడు. ఎవరు కూడా కనలేకుండా ఉన్నారు. వాళ్ళకి అనారోగ్యత తీసుకొచ్చినాడు. భయంకరమైన రోగాలతో వాళ్ళని నింపినట్ల 20వ అధ్యాయం 18, 17 మనం చూడగలరు. అయితే ఇలాంటి భయంకరమైన పరిస్థితి అతనికి వచ్చిన తర్వాత అతను ఎంత మాత్రం కూడా అబ్రహాం భార్యను తిరిగి పంపాలని అనుకోలేదు. ఇప్పుడు దేవుడు ఏం చేసినాడంటే అబ్రహాం ప్రార్థన ఆలకించి ఏం చేసినాడు, దేవుడు అబీమెలెకుతో మాట్లాడినాడు. 20వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నటువంటిది. ఏమని మాట్లాడినాడు? నీవు అతని భార్యను అప్పగించు, మొదటిది. రెండోది, ఆయన ప్రవక్త, ప్రార్థన చేసేటటువంటి వాడు, మూడవది. తర్వాత నీవు బ్రతకాలనుకుంటే అప్పగించు, చావాలనుకుంటే అవసరం లేదు, నువ్వు చస్తావు అని చెప్పినాడు. వెంటనే అబీమెలెకు నిద్రపోయినా లేచి వాళ్ళందరినీ గుంపు చేసి, పని వాళ్ళను, ఆ రాజ అధికారంలో ఉన్న వాళ్ళందరినీ కూడా గుంపు చేసి, పోగు చేసి మాట్లాడి ఏమన్నాడు చెప్పండి, ఈ విధంగా జరిగింది, నువ్వు అబ్రహాముతో మాట్లాడాలి. అబ్రహాముతో మాట్లాడిన తర్వాత అబ్రహాముతో
ఈ అబీమెలెకు మాట్లాడిన తర్వాత ఏం జరిగింది? అయ్యా అబ్రహామా, నువ్వు దేవుని ప్రవక్తవు, మరి మా కోసం ప్రార్థన చేసేవాడివి, కాబట్టి నువ్వేమనుకోవద్దు. ఇదిగో నా దగ్గర గొర్రెలు ఉన్నాయి, నా దగ్గర గుడ్లు ఉన్నాయి, నా దగ్గర దాసదాసీలు ఉన్నారు, నీ భార్య సారాయి నా దగ్గరే ఉంది, అందరినీ తీసుకొని పోయాను నువ్వు. అంతేకాకుండా ఒక 1000 రూపాయల డబ్బు కూడా నేను నీకు ఇస్తా ఉన్నా. 14, 15, 16 వచనాల్లో 20వ అధ్యాయంలో ఈ సంగతులు మనం చూడగలుగుతాం. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే తిరిగి మళ్ళీ ప్రార్థన చేసినాడు. అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది చూడండి. అబ్రహాము దేవుని ప్రార్థించగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారి పిల్లలను అనేది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే అబ్రహాం ప్రార్థన చేసినారో, ప్రార్థన చేసిన తర్వాత అబీమెలెకు ఇంట్లో ఆ రోగాలన్నీ పోయినాయి, ఆ గుడ్డుతో నవ్వుతూ పోయింది, వాళ్ళ పిల్లలను కన్నారు, వారి ఆశీర్వాదకరంగా. అప్పుడు ఏమన్నాడు అబీమెలెకు? అయ్యా అబ్రహామా, ఈ దేశం అంతా నీ ఎదుగుతుంది, నువ్వు ఎక్కడైనా ఉండు, ఎక్కడైనా జీవించు, ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పగలిగినాడు. మరి మనం గమనించినట్లయితే అబ్రహాము ప్రార్థన విని అబీమెలెకు రాజును దండించినటువంటి దేవుడు రాత్రికాల సమయంలో మన ప్రార్థన విని మనకు నష్టం చేసేవారిని, మనల్ని ఇబ్బంది పెట్టేవారిని, మన మీద మన సాక్ష్యాన్ని చెడగొట్టేవారిని, మన మీద అపనిందలు మోపేవారిని, మన యొక్క పరిస్థితులన్నీ చక్కగా లేకుండా ఒకరి మార్గంలో తిప్పేవారిని జ్ఞాపకం చేసుకోవడా? మన ఇంటి విషయం కావచ్చు, మన పొలం విషయం కావచ్చు, మన స్థల విషయం కావచ్చు, ఇంకా లేకపోతే బంధువుల మధ్యలో వచ్చేటువంటి పోరు కావచ్చు, మన సంతానాలేమి కావచ్చు, లేకపోతే ఇంకా ఆయా రకాలైనటువంటి ఏవైతే మన నష్టాలుగా ఉంటున్నాయో అలాంటి నష్టాలన్నింటి నుండి దేవుడు విడిపిస్తాడా? విడిపించడా? విడిపిస్తాడు. అయితే అబ్రహాముకు ఉండేటటువంటి ఆ గొప్ప సంపద ఏంటంటే విశ్వాసము. రెండవది ఏంటి? పరిస్థితుల్లో తాను ఎంత మాత్రం తొట్టుపడకుండా విశ్వాసం ఉంచి ప్రార్థన చేశాడు. యేసయ్యను ఎంత మాత్రం గమనలేదు. ఏ విధంగా తాను దేవుని మీద ఆయాసపడలేదు. గమనించితే 4 సంవత్సరాలు ఎట్లా ఓర్చుకొని తాను ఉండగలిగినాడు అని అంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే బిడ్డలకు ఒక ధైర్యం ఉంటుంది. ఏం ధైర్యం ఉంటుందంటే, మనం ఏమైనా పోగొట్టుకుంటే దేవుడు తిరిగి ఇస్తాడనే ధైర్యం. ఒకసారి ఒక సైకిల్ మన ఇంటి దగ్గర పెట్టింటే వేరే వాళ్ళు దాన్ని తీసుకొని వెళ్ళారు. ఎలా అంటే సైకిల్ లేకుంటే మేమందరం కూర్చొని కుటుంబ ప్రార్థన చేస్తాం. చేసి సైకిల్ పోయింది ప్రభావ, ఎవరు తీసుకునే వాళ్ళకు భయం పుట్టించి తెచ్చేటట్టు చేయంటే 8 గంటలప్పుడు వాడు వచ్చి గేట్ దగ్గర పెట్టి పరిగెత్తుకుంటూ పోతా ఉన్నాడు. ఆగంటే నాకు తెలియదు అనుకుంటే సైకిల్ ఆదా పెట్టి పారిపోతాను. అంటే మన సొమ్ము దొంగిలించి వాళ్ళు జీర్ణించుకోలేరు. అంటే ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సహాయం చేయాలి. చిన్నది కానీ పెద్దది కానీ దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడతాడు. మందపల్లిలో 2 నర్సులు ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒక ఆమె కట్టెల మోగుతుకొని వచ్చిందంట. అమ్మాయి ఎంత అంటే 3 రూపాయలు అమ్మిందంట. సరే, యేసుప్రభు గురించి 2 మాటలు స్వార్థ చెప్పినప్పుడు ఆమె ఏంటంటే, నేను విశ్వాసిని, మందిరానికి పోతాను ఆదివారం, ఈరోజు శనివారం కాబట్టి 2 కట్టెల మోపులు తెచ్చుకుందాం, మరి ఒక కట్టెల మోపు మా ఇంటి దగ్గర ఉంది, ఒకటి మీకు అమ్ముతున్నాను, నేను వెళ్ళి మళ్ళీ తెచ్చుకొని అమ్ముకోవాలా అనిందంట. అట్లా కాదు, మనం కూర్చొని ప్రార్థన చేద్దాం అన్నారు. మా కట్టెల మోపు మానిందంట. ప్రార్థన చేద్దాంలే, ఈ కట్టెల మోపు ఎక్కడ పోదు, ఒకవేళ అంతకు పోయి 3 రూపాయలు మేము కట్టిస్తామని కూర్చోబెట్టినారు. అందరూ ప్రార్థన చేస్తా ఉంటే ఆ ముసలమ్మ కూలి గుడిసా పక్కన కూడా ఉన్నాడు వాళ్ళ బంధువుని. ఆ కట్టెల మోపు ఎత్తుకురావడానికి వాడు సారికి వాకిల దగ్గర పోతాడు. లోపల ఎవరో మాట్లాడుతూ ఉంటే భయపడి బయటకు వస్తాడు. తెల్లారిలో నిద్ర మేలుకునే కట్టెల మోపు కోసం, కానీ కట్టెల మోపు తెచ్చుకోలేకపోయినా. ఏమేం చేసింది? మందిరం చూసుకొని ఇంటికి పోతానే, ఏమేమి ముసల్దానా మీ ఇంట్లో ఎవరు విడిపోయినామో రాత్రి అంతా అన్నారు. ఎవరున్నారు? దేవుడు తన దూతల్లో పెట్టాడు. 3 రూపాయల కట్టెల మోపు దగ్గర దేవుడు దూతల్లో పెట్టినాడంటే మీరు ఆలోచించారు. అంటే దేవుడు మన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాడు. మన కలిగి
కలిగిన దాన్ని కాపాడడానికి ఎంత ఇష్టపూర్వకంగా ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనకు ప్రతి విషయంలోనూ మేలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. పరిస్థితిలో చదవకుండా గొనగకుండా విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే అది ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు సాల్వ్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒక మాట మనం చదువుకుంటే బైబిల్ గ్రంథంలో ఏ విధంగా రాయబడిందో చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. లూకా 6:22. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డని కుట్టివేయనప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు సంతోషించి గంతులు వేయడి. ఇంకో మాట కూడా మత్తయి సువార్త అక్కడే రాయబడింది 5:11లో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధమైన చెడ్డ మాటలను పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరైనా మనల్ని ఏమైనా అన్నప్పుడు ఓర్చుకోవాలా? అదృష్టవంతులం అవుతామా? ఓర్చుకుందాం. ఎందుకంటే దేవుని గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా సున్నగాని పొల్లు గాని తక్కువదని మార్కు సువార్త 13:35లో స్పష్టంగా రాయబడింది. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాలు ఏమైనా సరే మనకు నెరవేరుతాయి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట స్థిరము. కాబట్టి మనం గమనించినట్లయితే మన సొమ్ము ఎంత మాత్రమే పోకుండా దేవుడు కాపాడడానికి ఎంతగానో ఇష్టపడతాం. మరి మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా మంది ప్రార్థన చేసిన భక్తులు ఉన్నారు. మనోహ చేసిన ప్రార్థన. మనోహకు దేవుడు ఎవరు ఇచ్చినాడు? మనోహకు ఎవరు ఇచ్చినారు? కుమారుని సంసోను. ఇంకా మనం గమనించిన అన్నాకి ఎవరు ఇచ్చినారు? సమయాన్ని ఇచ్చినారు. ఇంకా గమనించినట్లయితే సమయం ప్రార్థన చేస్తే ఇశ్రాయేలుకి రక్షణ కలిగింది. దావీదు ప్రార్థన చేస్తే ఐజబెలు ఆలోచించి అడగొట్టినాడు. ఇంకా మనం గమనించినట్లయితే ఏవో ప్రార్థన చేస్తే తన స్థితిలోకి ఇచ్చి తన స్నేహితులను వస్తున్నారు. మరి మనం గమనించినట్లయితే ఆయన విధంగా ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడనే ఆధారాలు దేవుడి చాలా మంది భక్తులు ఆ విధంగా ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు దీవించబడినారు. మనం కూడా ఆ విధంగా దీవించబడాలని దేవుని ఇష్టం. మనం దీవించబడకూడదని ఆయన అనుకోడు. నా బిడ్డలు దీవించాలా, ఆశీర్వదించాలా? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అంటే మొట్టమొదటిగా దేవుడి ఇచ్చిన ఆశీర్వాదం ఏదో ఫలించాలని, అభివృద్ధి చెందాలని, నష్టపోవాలా, ఇబ్బంది పడాలా అనేది ఆయన ఇష్టం కాదు. కాబట్టి ఆయన ఎదురైనటువంటి మనము అబ్రహాములాగా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. ఒక ఊర్లో ఒక చర్చిలో ఒక మామిడి చెట్టు ఉండేది. అది గేటు దగ్గరే ఉండేది. మామిడికాయలు బాగా కాసినాయి. అవి బాగా పండిపోయినాయి. శనివారం రోజు సేవకుడు అక్కడ మామిడి చెట్టు దగ్గర నిలబడి, ప్రభా ఈ మామిడి చెట్టుని ఇంతగా దీవించినా, ఆశీర్వదించినా, మరి ఈ మామిడికాయలన్నీ రేపు ఆదివారం మీ బిడ్డలందరూ వస్తారు కదా, మంచి కూడా ఇస్తాను నాయనా అని అక్కడ ప్రార్థన చేసి మేము అభివృద్ధికి పోతా ఉన్నాము, ఎవరికి మేము పెంచకుండా సహాయం చేయని ప్రార్థన చేసుకొని పోయినాడు. పోయిన తర్వాత ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఇద్దరు భార్య భర్త రైతులు ఆ దారికి పోతా ఉండి చూస్తారంట. చూసి అబ్బాయి ఎంత బాగా మామిడి పండ్లు కాస్తున్నాయి. పూర్వకాలంలో కరెంట్ లేదు కదా, ఒక్కరు ఎవరికి కనపడుతుంది, ఎవరికి కనపడదు. గబగబా చెట్టు ఎక్కినాడు, కాయలన్నీ తెంపినాడు. 2 సంచులు వేసుకున్నారు భార్య భర్త. ఇద్దరు ఎత్తుకొని ప్రయాణం అయిపోతా ఉంటారు ఆ ఊళ్ళో. ఒక 10-20 అడుగులు పోయిన తర్వాత వాళ్ళు కాలు తీసి ముందుకు పెడితే ఎనికిపోతుందంట కాలు. ఎంత ప్రయాసం అయితే ముందు పెడితే ఎనికిపోతుందంట. ఇదేమో బరువు అవుతుందంట మూట. కాళ్ళు మాత్రం ముందుకు పోలేదు. ఈ లోపల రానే వచ్చినాడు దయచేసి. వచ్చిన తర్వాత వాళ్ళు చూసినారు, ఇంక చేసేది లేక ఎదురు నడవడానికి కాళ్ళు బాగా వచ్చినాయి. అయ్యా మాకు పొరపాటు అయింది, మేము ఈ మామిడి పళ్ళని తెంపినాము, అయితే దీనికి ప్రతిఫలంగా మా ఇంట్లో కూడా ఉన్నాయి మామిడి చెట్టు, మా చెట్టు పనులు చేసి మేము ఇస్తామయ్యా అని చెప్పి ఈ పాస్టర్కి ఇచ్చారు. మళ్ళా 2 మూటలు పోసుకొని వచ్చి నాకు ఇచ్చారు. ప్రార్థన ఊరికనే పోస్తున్నాను. ఆయన ప్రార్థన చేసి తినాలి కదా, అందరు తింటున్నారు. తెంపే ప్రయాసం లేకుండా వీళ్ళకు వాళ్ళే తెంపేస్తారు. అంటే
దేవుని పిల్లలను మనం చేసే ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకించి మన అక్కడ తీర్చగలుగుతాం. అందుకే మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన అబ్రహాము లాగా విశ్వాసంతో ప్రార్థించాలా. తర్వాత సమస్య ఎంత పెద్దదైనా అనలేకుండా ప్రార్థించాలి. మన జీవితంలో అనలేకుండా మనం ప్రార్థన చేసినామనుకో దేవుడు చేసే గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. అబ్రహాము చూసినాడు, మనం కూడా చూస్తాం. అబ్రహాము దేవుడే మన దేవుడు. అబ్రహాము ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ దేవుడు మనకు కూడా తండ్రిగా, తల్లిగా, అన్నగా, ఎట్లున్నాడు? సహోదరునిగా, రక్త సంబంధిగా, ఇంకా ఇంకా సమీప బంధువుగా, ప్రియుడుగా, ఇంకా భర్తగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దేవాది దేవుని ఎదిగినటువంటి వారం కాబట్టి రాత్రికాల సమయంలో నా ప్రార్థన దేవుడు వింటాడు అనేటటువంటి సంపూర్ణమైన నిశ్చయతతో మనం ప్రార్థన చేయాలి. ఇవన్నీ ఒక మాట చదువుతున్నాం చూడండి. కీర్తనలు 66:20, కీర్తనలు 66:20. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మన ప్రార్థన త్రోసివేయడు. నీ ప్రార్థన, నా ప్రార్థన, మన ముందు ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? వింటాడు, మనకు సహాయం చేస్తాడు. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేసి మనల్ని దీవించాడు.